All of you stand on your knees. దయగల మా ప్రభువా, మా పరలోకపు తండ్రి, మా జీవం కలిగిన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క దినమందు మా ప్రభువా 4వ పాఠము ప్రభువా మేము నేర్చుకోగలుగుటకు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభువా గడిచిన 3 దినాలు మాతో ఉండి మీకు పాఠములు మాకు నేర్పించి ప్రభువా మా తండ్రి సత్యాన్ని గ్రహించేటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క 4వ పాఠం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము. యేసు క్రీస్తు ప్రభువారికి మా హృదయంలో స్థానం ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ప్రభువా మేము రాగలిగి మా ప్రభువా నూతన వ్యక్తుల వలె మా ప్రభువా మేము కాగలిగి మీ యొక్క మహిమ కొరకు ఈ లోకంలో జీవిస్తూ ప్రభువా మా తండ్రి మీ నామానికి యోగ్యమైనటువంటి జీవితం జీవించటకు మీరే కృపను సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభువా తీసుకొచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలను మా ప్రభువా మీరే సకాలంలో తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాను. దయచేసి ప్రభువా కృప కుమ్మరించి బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము. ఎవరు కూడా మా తండ్రి ఖాళీగా మా ప్రభువా పాత పురుషుల వలె మా ప్రభువా వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరిని ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా తండ్రి మీరు సంధించి మా ప్రభువా నూతన జన్మానుభవం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభువా పాఠము జాగ్రత్తగా వినగలుగుటకు సహాయం దయచేయము. దయచేసి ప్రభువా కృప కుమ్మరించి నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. సంపూర్ణంగా ఖాళీ చేసి ప్రభువా మీ బిడ్డలకు ఏదైతే అవసరమో ఆ మాటలు మాత్రమే మా ప్రభువా మీరు పరలోకం నుండి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. వర్క్ బుక్ ఫిల్ చేసేటప్పుడు కూడా ప్రభువా మీరు కృపను అనుగ్రహించము. ఈ విధంగా మీ నామాన్ని సంపూర్ణంగా మా మధ్యలో మీరే మహింపరచుకోమని మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని అన్ని విషయాలలో కోరుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువా శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఇవాళ ఎన్నో రోజు? 4th డే. మన VBS థీమ్ ఏంటి? ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ దినాన గుడ్ సోల్జర్కి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటో మనము తెలుసుకుంటాం. కెన్ యూ టెల్ మీ సమ్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ ఏ గుడ్ సోల్జర్ విల్ హ్యావ్? ఒక గుడ్ సోల్జర్కి ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏంటివి? కమ్ ఆన్ టెల్. ఎస్, వెరీ గుడ్. డిసిప్లిన్, వెరీ గుడ్. ఒబీడియన్స్, గుడ్. డిటర్మినేషన్, ఇంకేంటి? వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ గుడ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ విచ్ ఎ గుడ్ సోల్జర్ షుడ్ హ్యావ్ ఈజ్ he should always listen to what his commander says. వాళ్ళ కమాండర్ ఏం చెప్తున్నాడో అది వినాలి. అంతేకాకుండా he should also tell ఫీల్డ్లో ఏం జరుగుతుంది, తను ఉన్నటువంటి ప్రదేశంలో ఏం జరుగుతుంది, శత్రువు ఏ విధంగా దాడి చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఏం చేయాలి? కమాండర్కి చెప్పాలి. సో there should be a communication between the commander and the soldier. సో ఒక గుడ్ సోల్జర్కి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే కమాండర్ తోటి ఎల్లప్పుడూ కూడా సంబంధం పెట్టుకొని ఉంటాడు. హీ విల్ బి ఆల్వేస్ కమ్యూనికేటింగ్. హీ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ టేక్ కమాండ్స్. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏ గుడ్ సోల్జర్ విల్ హ్యావ్. సో ఈ విషయాలు మనము ఈ దినాన ఈ లెసన్లో మనము నేర్చుకుంటాము. మనము వ్యక్తిగతంగా స్పెషల్గా మనము ఈ సీనియర్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏ క్రిస్టియన్స్ వాక్ అండ్ టాక్. ఒక క్రైస్తవుడు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తను తాను ఈ లోకంలో హౌ హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్, ఏ విధంగా తను ప్రవర్తించాలా అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం సీనియర్ క్లాస్లో నేర్చుకుంటాం. కాబట్టి ఇవేదో నేర్చుకొని ఇక్కడనే వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి మనము? వీ షుడ్ టేక్ దిస్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. అప్పుడే మనం ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాటికి మీనింగ్ ఉంది. లేకపోతే వీటికి మనం ఇక్కడికి వచ్చి చేసిన ఈ యొక్క ప్రయాసం అంతా కూడా వ్యర్థం. కాబట్టి పిల్లలు మీరేం చేయాలంటే వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్, మేక్ ష్యూర్ దట్ యు డైలీ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఈ 4th లెసన్కి మనకున్నటువంటి
థీమ్ ఏంటంటే, లేకపోతే హెడ్డింగ్ ఏంటంటే, ద థ్రోన్ రూమ్ ఆఫ్ హార్ట్. ఓకే, ఒక మనుషునికి, మన హృదయంలో దెర్ ఈజ్ ఏ థ్రోన్. ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ హార్ట్స్ కదా. ఎవరికన్నా ఇక్కడ హృదయం లేని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా? ఇస్ దర్ ఎనీబడి హూ డజంట్ హ్యావ్ ఏ హార్ట్? అందరికీ హృదయాలు ఉన్నాయి కదా. సో ఎవ్రీబడి, హృదయం ఉన్న ప్రతి మనుషునికి ఆ హృదయంలో ఒక థ్రోన్ ఉంటుంది. ఇది ఆ థ్రోన్లో ఎవరున్నారు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. మన మెమరీ వర్డ్స్ ఏంటి అంటే, ఏంటిది? గలేషియన్స్ 5:16. This I say then, walk in the spirit and you shall not fulfill the lust of the flesh. How should we walk? మనం ఏ విధంగా నడుచుకోవాలి? We should walk in spirit. So what is the outcome of walking in spirit? Then we will not be able to fulfill the lusts of the flesh. కాబట్టి తెలుగులో ఒకసారి చదువుకుందాము. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. సో ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఏం చేస్తామంటే, శరీరం యొక్క ఇచ్ఛలు, కోరికలు, వాటిని ఏం చేస్తాము? వి విల్ బి నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. వాటిని నెరవేర్చకుండా మనం ఏం చేస్తామంటే, వాటిని అధిగమించవచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద మెమరీ వర్డ్స్. ఎంతమంది నిన్నటి వరకు జరిగిన 3 మెమరీ వర్సెస్ నేర్చుకున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ హవ్ లెర్న్డ్ ఆల్ ద 3 మెమరీ వర్సెస్ టిల్ నౌ? బాయ్స్, మీకు ఇచ్చారా మెమరీ షీట్స్? Girls, how many of you have learnt all the 3 memory verses? Only 1 person. Okay, few. But why, boys? You don't have interest to learn the memory verses? How many of you want to learn all the 4 memory verses tomorrow and come? Raise your hand high. Okay. So children, learning the memory verse is very important. దేవుని వాక్యం మనం హృదయంలో పెట్టుకుంటే మనం ఏం చేస్తామంటే, ఆ వాక్యం మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుతుంది. సరేనా? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ we learn the memory verses. Okay, so this is going to be the memory verses. Galatians 5:16. I say then, walk in spirit and ye shall not fulfill the lust thereof. నిన్నటి దినాన మనం ఏం నేర్చుకున్నామంటే, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యానుసారంగా ఏం చేశాడు? కల్వరి సిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత తిరిగి లేచిండు, ఆ తర్వాత ఏమైండు? పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిండు అన్నటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఎక్కడుంది? వాట్ ఇస్ ద రెఫరెన్స్? 1 Corinthians 15:3 and 4 కదా. దాన్ని మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనము అన్నటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం కదా. యేసు ప్రభువు వారు ఏ విధంగా కల్వరి సిలువలో చనిపోయిండో ఆ విధంగా మనం ఏం చేయాలి? ఆ పాపము విషయం మనము చనిపోవాలి, పాపము విషయం మనము సమాధి చేయబడాలి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిండో ఆ విధంగా మనము నూతన స్వభావం కలిగిన వారమై ఉండాలి. అంతేకాకుండా ఆ నూతన స్వభావంతో మనం జీవించాలి. అప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్తాము అన్నటువంటి విషయాన్ని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. ఓకే, అంతేకాకుండా ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాం మనం. ఏంటి? వాట్ ఈస్ ద అదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ లెర్న్డ్ యెస్టర్డే? మన హృదయంలో దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ టగ్ ఆఫ్ వార్ అన్నటువంటి విషయాన్ని ఆంటీ చెప్పింది కదా. హృదయంలో ప్రాచీన పురుషునికి, తర్వాత నూతన పురుషునికి, ఓల్డ్ మ్యాన్కి, న్యూ మ్యాన్కి ఏముంటుంది? ఫ్రెండ్షిప్ ఉందా? ఏముంది? కాన్స్టాంట్ యుద్ధం ఉంటుంది. ప్రాచీన పురుషుడు ఏంటి? సాతాను యొక్క మాటలను చెబుతూ వాని ప్రకారంగా జీవించాలని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. నూతన పురుషుడు ఏం చేస్తాడు? యేసు ప్రభువారిని పోలి ఉండి ఆయన మార్గంలో నడవాలని చెప్పేసి ఆ యొక్క నూతన పురుషుడు మనల్ని ఏం చేస్తాడు? ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆఖరికి విజయం ఎవరిది? హూ విల్ విన్ దిస్ టగ్ ఆఫ్ వార్? హూ విల్ విన్? న్యూ మ్యాన్ విల్, నో? బట్ ఇఫ్ యూ సపోర్ట్ ద ఓల్డ్ మ్యాన్, ఒకవేళ మీరు
ప్రాచీన పురుషునికే మీరు సహాయం చేస్తే, వానికే మీ యొక్క సహకారాన్ని అందిస్తే వాడు ఏం చేస్తాడు? వాడే గెలుస్తాడు. సో ఇన్ ద టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద న్యూ మ్యాన్ ఎవరు గెలుస్తారు అని అంటే ద పర్సన్ హూమ్ యూ సపోర్ట్. ఎవరికి మీరు స్వాధీనపరుచుకుంటారో, టు హూమ్ యూ సరెండర్, టు హూమ్ యూ సబ్మిట్, దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు విన్ ద వార్. ఒకవేళ ప్రాచీన పురుషుడికి మనల్ని మనం అప్పగించుకుంటే ప్రాచీన పురుషుడు గెలుస్తాడు. ఒకవేళ నూతన పురుషునికి మనం అప్పచెప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం తెచ్చుకుంటే ఏమవుతుంది? నూతన పురుషుడు విజయం పొందుతాడు. కాబట్టి ఈ పోరాటంలో మనము ఎవరికి సపోర్ట్ చేస్తామో వాళ్ళు గెలుస్తారన్నటువంటి విషయాన్ని కూడా నిన్ను నేర్చుకున్నాము. ఓకే, ఇది మనం ఏం నేర్చుకుంటామనంటే, మన హృదయము అన్నటువంటి ఆ యొక్క థ్రోన్ రూమ్లో, మన హృదయంలో ఒక సింహాసనపు గది ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటాము. ఓకే, ప్రతి ఒక్కరి హృదయంలో సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పైన ఎవరున్నారో వాళ్ళు మన జీవితాన్ని ఏం చేస్తారు? డైరెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ద పర్సన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ యువర్ హార్ట్, ఎవరైతే మన హృదయం యొక్క ఆ సింహాసనం పైన కూర్చున్నారో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాము. మనము మన హృదయంలో సాతానుని కూర్చోబెట్టామనుకోండి, వాని ప్రకారంగా మన జీవితము జీవిస్తూ ఉంటాము. వాని యొక్క అనుచరులుగా అయిపోతాం మనము. వాని యొక్క చేష్టలు చేస్తూ ఉంటాము. అదే దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో సింహాసనం పైన కూర్చోబెట్టున్నాం అనుకోండి, అప్పుడు మనము పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉంటాము. ఆయన చెప్పినట్లు నడుస్తాము. ఆయన మాటల్లో మన నోట్లో ఉంటాయి. ఆయన కార్యాలు మన జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సో మన హృదయము, దెర్ ఈజ్ ఏ థ్రోన్ రూమ్ ఇన్ అవర్ హార్ట్. ఆ థ్రోన్ రూమ్లో, ఆ యొక్క హృదయం యొక్క సింహాసనపు గదిలో ఎవరున్నారు, ఆ సింహాసనం పైన ఎవరున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దెన్ లెట్ us మేక్ ష్యూర్ దట్ వీ హ్యావ్ గాడ్, ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క హృదయం యొక్క సింహాసనం పైన ఆయనను కూర్చోబెట్టి ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడచడానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే పిల్లలు, ఈ యొక్క హృదయం పైన సింహాసనం పైన కూర్చోడానికి దెర్ ఆర్ 2 కంటెస్టెంట్స్. 2 వ్యక్తులు ఆ హృదయం అనే సింహాసనం పైన కూర్చొని నేను కూర్చుంటాను అని చెప్పేసి పోరాడుతున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? సాతానుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే శరీరము ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు. ఈ యొక్క శరీరము, పరిశుద్ధాత్మ దేవుడు వారు ఎట్లా ఈ యొక్క పోరాటంలో వాళ్ళు పోరాడుతూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకుందాము. ఇక్కడ ఈ యొక్క పోరాటంలో శరీరము తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నారని మనం తెలుసుకున్నాం కదా. సో వీళ్ళు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత శరీరం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దే హ్యావ్ సమ్ హెల్పర్స్. వాళ్ళకు సహాయం చేయడానికి దేర్ ఆర్ సమ్ హెల్పర్స్. దేర్ ఆర్ 2 హెల్పర్స్ ఫర్ ద హోలీ స్పిరిట్ గాడ్, 2 హెల్పర్స్ ఫర్ ద ఫ్లెష్. సో ఆ హెల్పర్స్ ఎవరో చూద్దాం మనము. ఓకే, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయడానికి ఎవరున్నారు అని అంటే తండ్రి అయిన దేవుడు ఉంటున్నాడు. ఓకే, తర్వాత ఇంకొక సహాయకుడు ఎవరు? కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈ యొక్క ఈ ముగ్గురిని ఏమంటారంటే హోలీ ట్రినిటీ అంటారు. ఏమంటారు? హోలీ ట్రినిటీ. ఎవరు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, ఇంకా గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు. వీరు ముగ్గురు కూడా మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పండి? హౌ మెనీ గాడ్స్ డూ వీ హ్యావ్? వెరీ గుడ్. వీ ఓన్లీ హ్యావ్ 1 గాడ్, బట్ ఆల్ దీస్ 3 పర్సన్స్, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? దే హ్యావ్
shown themselves, they have manifested themselves in the triune God has manifested himself in these 3 persons. బట్ వాళ్ళంతా కూడా చేసేది ఒకటే పని. ఓకే, ఇట్ ఈస్ నాట్ 3 gods, ఇట్స్ ఓన్లీ 1 God. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారుడు దేవుడు, తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు. సో ఆల్ దీస్ 3 people, దే జాయిన్ టుగెదర్ అండ్ వర్క్ యాజ్ 1 person. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 1 God, నాట్ 3 gods. దిస్ ఈస్ ది హోలీ ట్రినిటీ. ఏ విధంగా హోలీ ట్రినిటీ ఉందో అలాగే మన హృదయం యొక్క సింహాసనం పైన కూర్చోడానికి దెర్ ఈజ్ అనదర్ ట్రినిటీ ఆల్సో. ఇంకొక త్రిత్వం కూడా ఉంది. అది ఎవరో కూడా మనం చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్నది కదా ఈ ట్రినిటీ ఎవరు? దిస్ ఈజ్ ఈవిల్ ట్రినిటీ, దుష్టత్వపు త్రిత్వం ఇది. ఇందులో ఎవరున్నారు? మొట్టమొదట సాతానుడు, తర్వాత లోకము, తర్వాత శరీరము. ఈ ముగ్గురు కూడా కలిసి ఏం చేస్తారంటే వీళ్ళు కూడా కలిసి పనిచేస్తారు. ఓకే, వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా మనము ఈ దినాన నేర్చుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు, ద హోలీ ట్రినిటీ ఎట్లా ఉంటుందంటే, ఓకే, ఈ పరిశుద్ధమైనటువంటి ట్రినిటీ త్రిత్వము, ఈ త్రిత్వము ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా పనిచేస్తారో మనం చూద్దాం. ఓకే, వర్క్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ. అందులో ఎవరున్నారు? వాట్ ద 3 persons ఇన్ ద హోలీ ట్రినిటీ? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. సో వీరు ఈ పరిశుద్ధమైనటువంటి ట్రినిటీ ఏ విధంగా పనిచేస్తారు అని అంటే, ఓకే, గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించిండు. ప్రేమించి ఏం చేశాడు? హీ సెంట్ హిస్ ఓన్ సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి మనకు ఎవరిని ఇచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఇంకా కుమారుడైనటువంటి దేవుడు గాడ్ ద సన్ ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు? వాట్ డిడ్ యు డూ? హీ డైడ్ ఫర్ అస్. పరలోకంలో ఉన్నటువంటి వైభవాన్ని, మహిమను, అక్కడ ఉన్నటువంటి అంత గొప్పతనాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు భూలోకానికి. మనుషులు వాళ్ళు చనిపోయి నరకానికి పోతున్నారు, వాళ్ళు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు వాళ్ళని రక్షించు అని చెప్పేసి ఆయనను పంపిస్తే, తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువ పైన తన ప్రాణాన్ని బలిగా అర్పించి మన కొరకు చనిపోయాడు. దిస్ ఈస్ ద వర్క్ విచ్ గాడ్ ద సన్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఫర్ అస్. మూడో వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద 3rd person? గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాట్ ఈస్ హిజ్ వర్క్? హీ వర్క్స్ ఇన్ అస్. ఆయన మన హృదయంలో ఉండి కార్యం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మనము పాపం చేసిన వారము అని మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. మనము ఎటువంటి వారము? మన హృదయము దుష్టత్వంతో నింపబడి ఉంది. మన హృదయం మనల్ని ఏం చేస్తుంది అంటే మోసం చేస్తుంది. మనము చెడ్డవరమైనా కానీ మన హృదయం ఏం చేస్తుంది అంటే, నువ్వు మంచోనివి అని చెప్పేసి మనల్ని మోసం చేస్తుంది. అదే ఉంది కదా ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ మోసం నుండి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే సహాయం చేస్తూ ఉంటాడు. లేదు బిడ్డ, నువ్వు చాలా భయంకరమైన పాపంలో నువ్వు ఈ విధంగానే జీవిస్తే నువ్వు చనిపోయి నరకానికి పోతావు, నువ్వు చేసేది తప్పు అని మనల్ని, మన నిజ స్వరూపాన్ని, మనమున్నటువంటి నిజ స్థితిని ఆయన మనకు చూపిస్తూ ఉంటాడు. ఇది ఎవరి పని? పరిశుద్ధాత్మని యొక్క పని. పరిశుద్ధాత్ముడు ఇంకా ఏం చేస్తానంటే, మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనకు అర్థం కాదు. మనకు ఎవరు సహాయం చేస్తారో అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు? హూ విల్ హెల్ప్ అస్? గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ అస్, బికాస్ హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? ఈ యొక్క గ్రంథానికి ఆయన గ్రంథకర్త. ఆయన మనకు బోధిస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి సత్యాలు, గూఢమైనటువంటి విషయాలు మనకు తెలియదు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు,
ఏ విధంగా ఆరాధన చేయాలో నేర్పిస్తాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఏ విధంగా మనము దేవునికి సాక్షులుగా జీవించాలో నేర్పిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఏ విధంగా ఏది సరైన మార్గమో, ఏది మోసంతో కూడినటువంటి మార్గమో అన్నటువంటి విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు బోధిస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ. ఓకే, అయితే సాతాను యొక్క త్రిత్వం కూడా ఉంది కదా, వీళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. హూ ఆర్ ద పీపుల్ ఇన్ దిస్ వికెట్ ఆర్ ఈవిల్ ట్రినిటీ? ఎవరు? సాటన్, వరల్డ్ అండ్ ఫ్లెష్. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కలిసికట్టుగా పనిచేస్తూ మానవుణ్ణి ఏ విధంగా నాశనం చేయాలి, మానవుణ్ణి ఏ విధంగా నరకానికి నెట్టుకొని పోవాలో అవన్నీ పనులు ఈ యొక్క దుష్టత్వపు త్రిత్వము చేస్తూ ఉంటాడు. ఈ యొక్క త్రిత్వం ఇందులో సాతానుడు ఉన్నాడు. సాతానుడు వాడేంటంటే వాడు దేవుని వాక్యం చెప్తుంది, వాడు ఆది నుండి ఏంటి నరహంతకుడు. హీజ్ ఏ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏం చేస్తాడు? మర్డర్ చేస్తూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది సాటన్ ఈజ్ ఏ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇంకా వాడు అబద్ధికుడు. ఏం చేస్తాడు? ఇంకా అంతేకాదు, అబద్ధికుడే కాదు, అబద్ధానికి ఈజ్ ద ఒరిజినేటర్. అబద్ధాలన్నీ కూడా ఎక్కడి నుండి పుడతాయి? ఆ సాతానులో నుండి పుడతాయి. ఇంకా వాడేంటంటే వాడిలో సత్యం అస్సలు ఉండదు. దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ హిమ్. వాడు చేసిన అంతా కూడా అబద్ధము, మోసము. ఇక్కడ ఇది యొక్క వికెడ్ ట్రినిటీలో ఉన్నటువంటి సాతాను యొక్క పని. ఇంకా ఫ్లెష్ ఉంది. ఏముంది? శరీరం. ఈ శరీరం ఏం చేస్తుందంటే, ఈ శరీరము మనము నిన్న దినాన్ని నేర్చుకున్నాం కదా, ప్రాచీన పురుషుడు ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్కి ఈ శరీరము ట్విన్ బ్రదర్. వీళ్ళిద్దరు కూడా కలిసే ఉంటారు, ఒకటేలాగా ఉంటారు. ఎవరు? ఓల్డ్ మ్యాన్ అండ్ దిస్ ఫ్లెష్. వీళ్ళు ఏం చేస్తారంటే శరీరానుసారంగా జీవించాలని శరీర కోరికలు, శరీర ఇచ్చలు కరికరిస్తూ ఉంటారు. దుష్టత్వము, అబద్ధం మాట్లాడడము, మోసం చేయడము, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఇచ్చలు కలిగి జీవించాలి, వాటిని వెంబడించాలి అని చెప్పేసి ఈ శరీరము వాడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ శరీరము ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది తెలుసా? మనల్ని మోసం చేయడము, లేకపోతే మనల్ని ప్రేరేపించడము మనకు తెలియని కూడా తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడే, మనం ఈ లోకంలో పుట్టినప్పుడు ఏం చేస్తాడంటే వాడు మనలోకి వచ్చేసి ఆ యొక్క హృదయం అనే ఆ సింహాసనం పైన కూర్చొని ఏం చేస్తాడంటే ఈ శరీరము మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. మనల్ని నరకానికి వెళ్ళేటట్టు వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. వాని కార్యాలు చేసేటట్టు వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మనకు తెలియని కూడా తెలియదు. చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసి మనం కూర్చుంటాడు. అందుకనే చిన్నపిల్లలకు ఎవరైనా అబద్ధం చెప్పాలి అని నేర్పిస్తారా? నేర్పించాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. తర్వాత కొట్టండి, వేరే వాళ్ళని తిట్టండి అని చెప్పేసి, ఫైటింగ్ చేయండి అని చెప్పేసి ఎవరికైనా నేర్పించాల్సిన అవసరం ఉందా? పుట్టుక చుట్టూ ఏమన్నా వచ్చేస్తాయి కదా. ఎందుకు అనంటే ఈ యొక్క శరీరం ఏం చేస్తుందంటే మనం పుట్టినప్పుడే మనలోకి వచ్చేసి ఆ సింహాసనం మీద కూర్చొని వాడు ఏం చేస్తాడంటే ఈ యొక్క దుష్ట కార్యాలన్నీ చేయిస్తూ ఉంటాడు. ఇంకా మూడవ శక్తి ఎవరు? ఈ లోకము. లోకం అంటే ఏంటి? మనం జీవించే ఈ యొక్క వరల్డా? ఈ ఫిజికల్ వరల్డా? కాదు. ఇదేంటంటే ఈ లోకం అంటే ఇది ప్రతి లోక సంబంధమైనటువంటి కార్యానికి సాదృశ్యం. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం, అవన్నీ కూడా ఈ యొక్క లోకంలో ఉన్నాయి. ఈ యొక్క లోకం ఏం చేస్తుందంటే ఈ యొక్క లోక పద్ధతులు పాటించాలి అని మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. మనం దేవుని మాటలు వినకుండా, దేవుని విషయాన్ని నేర్చుకోకుండా ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని లోక సంబంధ పద్ధతుల్లో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ త్రిత్వము ఏం చేస్తుందంటే మనల్ని కార్యం చేస్తూ ఉంటుంది. దేని కొరకు? మనలో కార్యం చేసి మన హృదయం అనే ఆ సింహాసనం మీద కూర్చొని వాడే మనల్ని ఏలాలి అని చెప్పేసి వీళ్ళు పని చేస్తూ ఉంటారు. ఈ యొక్క దేవుని వాక్యంలో ఈ యొక్క సాతాను గురించి కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఈ సాతానుడు చాలా మోసగాడు. వీడేంటంటే
నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయినటువంటి అపవాది సాతాను ఏంటంట, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. దేని కొరకు చూస్తున్నాడు, ఎవరిని మింగేయాలన్నా, ఎవరిని కథం చేయాలన్నా, ఎవరిని చంపేయాలన్నా, ఎవరిని నరకానికి నెట్టేయాలన్నా అని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు. ఇది సాతాను యొక్క పని. ఇంకా వీడు ఏం చేస్తాడంటే, ఇంకా మోసం ఏం చేస్తాడంటే చూడండి, అండ్ నో మార్వెల్ అండ్ డు నాట్ మార్వెల్ ఫర్ సాటన్ హిమ్సెల్ఫ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ ఏంజల్ ఆఫ్ లైట్. వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వీడు ఎట్లా ఉంటాడంటే, ఏదో మనం అనుకుంటాం మనకి ఏదో కొమ్ములు ఉన్నాయి, నల్లగా ఉంటాడు, తర్వాత నాలుక పెద్దగా ఉంటుంది, పండ్లు పెద్దగా ఉంటాయి అన్నటువంటి భ్రమలో మనం ఉండకూడదు. వాడు ఏం చేస్తాడంటే మన దగ్గరికి ఎట్లా వస్తాడంటే ఒక వెలుగుదూత వల్ల వస్తాడు, చాలా బాగా కనపడేటట్టు వస్తాడు, వచ్చి మనల్ని మోసం చేసి మనల్ని నరకానికి నెట్టుకొని పోతాడు. కనుక బిడ్డలు, మీరు యవనస్తులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము గ్రహించాలి ఎవరు మన పక్షాన ఉన్నారు, ఎవరు మనకు విరోధంగా ఉన్నారు. దేవుని వాక్యం చదివితే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. సాతానుడు ఏం చేస్తాడంటే వెలుగు దూత వేషం వేసుకుని వచ్చి మంచి క్లోజ్ ఫ్రెండ్గా, చాలా మంచి వానిలాగా వచ్చి మన దగ్గరకు వచ్చి వాడు ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేసి ఎక్కడికి తీసుకొని పోతాడు, వేర్ విల్ ఇట్ టేక్ ఇట్, వేర్ విల్ దిస్ సాటన్ టేక్ us? నరకానికి తీసుకొని పోతాడు. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, సో మనము ఈ యొక్క హోలీ ట్రినిటీలో ఎవరున్నారు అన్నటువంటి విషయాన్ని నేర్చుకున్నాము. ఈ వికెడ్ లేకపోతే ఈవిల్ ట్రినిటీలో ఎవరున్నారో మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇవి కూడా చూసుకున్నాం కదా, ఏ విధంగా హోలీ ట్రినిటీ మనకు సహాయం చేస్తాడో అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఆయన ఏం చేస్తాడు, మనకు మన నిజ స్థితిని మనకు చూపిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే పాపంలో ఉన్నాము, మనము పుట్టుకతోటే పాపులము. దేవుని వాక్యం చెప్తుంది భయంకరమైన పాపులం మనము. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తాడు. నా బిడ్డ, ఎందుకంటే నువ్వు ఆదాము సంతానము, పుట్టుకతోటే నీ జన్మ పాపంతో కూడింది. నువ్వు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసినావు. కాబట్టి నువ్వు నీ హృదయం నిన్ను మోసం చేస్తే ఆ మోసానికి గురి కాకు. డోంట్ బీ ఫూల్డ్ బై యువర్ హార్ట్, బికాజ్ హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్, ఇట్ విల్ డిసీవ్ యూ అన్నటువంటి విషయాన్ని మనకు ఏం చేస్తాడంటే ఆయన చెప్తూ ఉంటాడు. హీ విల్ హెల్ప్ us టు కన్ఫెస్ దట్ వీఆర్ సిన్నర్స్. ఇంకా ఏం చేస్తాడు, అండ్ హీ విల్ హెల్ప్ us టు బిలీవ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకేం చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువు నిన్ను ప్రేమించి నువ్వు నరకానికి పోయి నాశనం కావాలి, నాశనం కాకుండా నిన్ను నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు, తర్వాత తన రక్తాన్ని కార్చిండు. ఆ రక్తంతో ఏం చేస్తానంటే నీ పాపాలను కడుగుతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీకు విజయవంతమైన జీవితం ఇస్తాడు, నీకు మోక్ష భాగ్యం ఇస్తాడు, నీకు శాంతి సమాధానం నెమ్మదిస్తాడు అన్నటువంటి విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. చిట్టు చివరికి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన విషయము, మన స్థితిని గ్రహించి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మనకు సహాయం చేస్తాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, జాన్స్ గాస్పెల్ 14th chapter 23rd verse, Jesus answered and said unto him, if a man love me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our abode with him. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనతో వచ్చి ఉంటాడు. ఇక్కడ ఎవరు ఉంటున్నారు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కూడా వచ్చి మన హృదయంలో నివసిస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకో మాట అదే సేమ్ జాన్స్ గాస్పెల్ 14th chapter 17th verse ఏమిటంటే, ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but ye know him, for he dwelleth with you, and he shall be in you. ఎక్కడ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? వేర్ ఈజ్ హి డ్వెల్లింగ్? ఎక్కడ ఉంటాడు? హీ వాంట్స్ టు కమ్ అండ్ డ్వెల్ ఇన్ అస్.
ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు ఆయన ఈ యొక్క త్రిత్వమైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే హీ వాంట్స్ టు కమ్ అండ్ డ్వెల్ ఇన్ us అండ్ గివ్ us ఎటర్నల్ లైఫ్, ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ప్రతి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము మనకి ఇవ్వాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, మనతో ఉండాలని ఇష్టపడుతున్నారు. సో మనము ఈ లోకంలో ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకుండా మన ఇష్టానుసారంగా శరీరాన్ని మన యొక్క హృదయం యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ఉంటే మనం చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం. కాబట్టి అటువంటి స్థితిలో నుండి మనం బయటికి రావాలనే దేవుడు ఇంత గొప్ప ఏర్పాటు చేసిండు. VBSలో ఇటువంటి మంచి మంచి పాఠాలు మీకు దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. ఏం తెలుసుకోవడానికి? మన హృదయం అనే సింహాసనం పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా లేకపోతే శరీరం ఉన్నాడు? సాతానుడు ఉన్నాడా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? కాబట్టి పిల్లలు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ జీవితం ఎట్లా ఉంది? నీ హృదయం అనే సింహాసనం పైన ఎవరున్నారు? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నా బిడ్డ, ఇది నీ జీవితము, ఇది నీ నిజస్థితి, నీకు తెలియదు కానీ నేను నీకు చెప్తున్నాను, ఇది నీ యొక్క పరిస్థితి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు విని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము పాపంలో పుట్టిన వారము, పాపము మనల్ని ఏలుతున్నది అన్నటువంటి సత్యాన్ని గ్రహించి మనము దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క ABC స్టెప్స్ మనము గ్రహించి యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము దేవుణ్ణి అడిగి నా హృదయంలోకి రా అని చెప్పేసి దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆయన మన హృదయం యొక్క ఆ యొక్క సింహాసనం పైకి వచ్చేసి ఆయన మనల్ని ఏలుతాడు. అప్పుడు మనకు శాంతి, సమాధానం, నెమ్మది, ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయంలో నివసించి మనకు ఆయన ఏం చేస్తాడంటే హీ విల్ బీ ఏ హెల్పర్ టు అస్. ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? హీ విల్ కమ్ అండ్ హీ విల్ డ్వెల్ విత్ అస్. హీ విల్ బీ ఏ హెల్పర్. మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. తర్వాత మనకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, ఏ విధంగా వాక్యం చదవాలో నేర్పిస్తాడు. ఈ విధంగా ప్రతి విషయంలో మనకు ఎప్పుడైనా ఒక క్రాస్ రోడ్లో ఉంటే ఎటు పోవాలనో మనకు తెలియదు, జీవితంలో ఏ దారి తీసుకోవాలనో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వెన్ వీఆర్ ఇన్ క్రాస్ రోడ్స్ ఆఫ్ అవర్ లైఫ్, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డ, ఇది సరైన మార్గము, దిస్ ఈజ్ ద వే, గో ఇన్ ఇట్, వాక్ ఇన్ ఇట్ అని చెప్పేసి మనకేం చేస్తాడంటే ఆయన హీ విల్ ఎంకరేజ్ us, హీ విల్ ప్రాంప్ట్ us, హీ విల్ టెల్ us అండ్ హీ విల్ ఇన్స్ట్రక్ట్ us అండ్ గైడ్ us అండ్ గాడ్ us. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇంకా సో చిల్డ్రన్, now this is very important. Who is there or whom do you want to have in your heart? నీ హృదయంలో ఈ యొక్క హోలీ ట్రినిటీకి ప్లేస్ ఇస్తే ఏమవుతుంది అని అంటే యువర్ లైఫ్ విల్ బి అ బ్లెస్సెడ్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఇచ్చి ఈ యొక్క హోలీ ట్రినిటీకి ప్లేస్ ఇస్తే నీ జీవితము ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా ఉంటుంది. లేదు సాతానుడికి ఆ యొక్క సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి సాతానుడికి శరీరానికి నీ హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే వాడు నీ జీవితాన్ని పాడు చేస్తాడు. హీ విల్ మేక్ యువర్ లైఫ్ ఎ కంప్లీట్ రూయిన్, ఒక కంప్లీట్ డిస్ట్రక్షన్ తీసుకొచ్చేసి మన జీవితాన్ని నాశనం చేస్తాడు. చిట్ట చివరికి మనల్ని నరకానికి నెట్టేస్తాడు. కానీ ఆ విధంగా నెట్టకుండా ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మనలో కార్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి సమయమందు మనము ఒక తీర్మానం చేసుకోవాలి. నా హృదయంలో ఎవరున్నారు? నా హృదయంలో సాతాను ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ వాంట్ టు డీత్రో హిమ్. ఆ సింహాసనం మీద ఉన్నట్టు నా హృదయం యొక్క సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆ శరీరాన్ని, ఆ సాతానుని ఏం చేస్తా, వాడిని గద్దె దించేస్తాను. వాడిని ఆ యొక్క సింహాసనం నుండి తీసేసి నా హృదయం అనే సింహాసనం పైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పెట్టుకుంటాను. ఆయనకు నా హృదయంలో స్థానం ఇస్తాను. ఆయన మాటలు వింటాను. ఆయనకు నేను లోబడతాను. ఐ విల్ సరెండర్ టు హిమ్, ఐ విల్ సబ్మిట్ టు హిమ్ అని చెప్పేసి మనము ప్రభు దగ్గర మనల్ని మనం అప్పగించుకుంటే, మనము ఆయనకు సరెండర్ అవుతే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. హీ విల్ బ్లెస్ us అండ్ గివ్ us గ్రేట్ బ్లెస్సింగ్స్. కనుక పిల్లలు, దిస్ ఈజ్ ఈ యొక్క హోలీ ట్రినిటీ వాంట్స్ టు కమ్ అండ్ సిట్ ఇన్ యువర్ హార్ట్. దే వాంట్ టు ఎంథ్రోన్ యూ. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా, ఇవన్నీ
సో దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హీ ఈజ్ ఎ కంఫర్టర్. మనము దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు విల్ కమ్ అండ్ కంఫర్ట్ అస్. హీఈస్ ఎ కౌన్సిలర్ టు అస్. మనము తెలియని వెన్ వీఆర్ ఎ వెరీ డౌట్ఫుల్ సిచ్యుయేషన్, మనం ఎటు పోవాలనో తెలియనప్పుడు ఆయన మనకు కౌన్సిల్ ఇచ్చి మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఆల్సో హీ హెల్ప్స్ అస్ ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. అంతేకాకుండా మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి, ఈ లోకంలో పాపం ఉన్నటువంటి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి హూమ్ డూ యూ, మన జీవితంలో, సో వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ సెప్టర్, రాజదండము. మనం చూసాం కదా, దెర్ ఈజ్ ఎ థ్రోన్ ఇన్ అవర్ హార్ట్. ఆ థ్రోన్ పైన ఎవరుండరో వాళ్ళ చేతిలో ఈ యొక్క రాజదండం ఉంటుంది. వాట్ డస్ దిస్ సిగ్నిఫై? ఈ సెప్టర్ దేనికి సాదృశ్యంగా ఉంటుంది? వాళ్ళకు కంప్లీట్ అథారిటీ ఉన్నది అన్నటువంటి విషయానికి ఇది సాదృశ్యంగా ఉంటుంది. సో హూమ్ డూ యూ వాంట్ టు గివ్ దిస్ సెప్టర్? నీ జీవితం యొక్క సంపూర్ణ అధికారము ఎవరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నావు? సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ. హూమ్ డూ యూ వాంట్ టు గివ్ దిస్ సెప్టర్? ఈ యొక్క రాజదండము నువ్వు ఎవరికి ఇవ్వాలి అని ఇష్టపడుతున్నావు? దేవునికి ఇస్తావా? పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తావా? లేకపోతే శరీరానికి ఇస్తావా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన లాక్కోడు. మనం చూసాం కదా, సాతానుడు ఏం చేస్తాడు? మనకు తెలియకముందే మన హృదయంలోకి వచ్చి వాడు తిష్ట వేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే, సాతానుడు ఏం చేస్తాడంటే హీ విల్ కమ్ ఇన్ టు అవర్ హార్ట్ అండ్ హీ విల్ ఎన్స్లేవ్ us. ఏం చేస్తాడు వాడు? సాతానుడు హీ విల్ మనల్ని బానిసలుగా, బందీలుగా చేసుకుంటాడు. సాతాను యొక్క బందీలుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని బందీలుగా చేసుకోడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము సమర్పించుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన హృదయంలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే తన బిడ్డలుగా చేసుకుంటాడు. అదే సాతానుని నీ హృదయంలో స్థానం ఇస్తే సాతానుడు ఏం చేస్తాడు? వాడు హీ విల్ కమ్ అండ్ మేక్ యూ హిస్ స్లేవ్. సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని బందీలుగా చేసుకొని, బానిసలుగా చేసుకొని, మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తాడు. హీ విల్ కంప్లీట్లీ డెస్ట్రాయ్ అవర్ లైఫ్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన లోపలికి వచ్చేసి మనల్ని తన బిడ్డలుగా చేసుకొని మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. మనకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అనుగ్రహిస్తాడు. అయితే ఈ దొంగ సాతానుడు ఏం చేస్తారంటే మన జీవితాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి యవన బిడ్డలారా, ఈ యొక్క సమయమందు మీరు తెలుసుకోండి, నా జీవితము నేను ఎవరి చేతికి ఇచ్చాను? హూ ఈజ్ రెయినింగ్ ఇన్ మై హార్ట్? హూ ఈజ్ రూలింగ్ ఇన్ మై హార్ట్? సాతానుడు ఉన్నాడా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి. పరిశుద్ధ దేవుని వాక్యం యొక్క వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే మన నిజ స్థితిని ఎరగాలి, తెలుసుకొని ఏం చేయాలంటే మనం దేవుని దగ్గరకు వచ్చి ఏబీసీ స్టెప్స్ మనము ఫాలో చేసినట్లయితే ఏమవుతుందంటే అప్పుడు దేవుడు మన హృదయంలోకి వస్తాడు, సాతానుడు మన హృదయంలో నుండి వెళ్ళిపోతాడు, మనము దేవుని బిడ్డలం అవుతాము. మనము ఇప్పుడు గత కొన్ని దినాలు మనము ఏం చేస్తామంటే సౌలు యొక్క జీవితంలో, సౌలు యొక్క హృదయంలో ఎవరు రాజుగా ఉన్నారు? హూ ఈజ్ రూలింగ్ ఆర్ రెయినింగ్ ఇన్ సాల్స్ హార్ట్? ఇంతకుముందు సౌలు యొక్క జీవితంలో చూసినట్లయితే హౌ వాజ్ హిస్ హార్ట్? ఆయన హృదయంలో, ఆ యొక్క హృదయమైన సింహాసనం పైన ఎవరున్నారు? సాతానుడు ఉండే. అందుకని ఏం చేశాడు? క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు. నేనే గొప్పవాణ్ణి, నాకే అన్ని తెలుసు, నేనే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నేనే అందరికన్నా పరిశుద్ధిని, ఈ క్రైస్తవులంతా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళను పట్టుకొని వాళ్ళని హింసించడానికి ప్రయత్నించండు. అటువంటి సమయంలో ఆయన హృదయంలో ఎవరు? హూ వాజ్ రెయినింగ్ ఇన్ హిస్ హార్ట్? హూ వాజ్ రూలింగ్ హిస్ హార్ట్? హూ వాజ్ రూలింగ్ వెన్ హీ వాజ్ వాకింగ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ, శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆ యొక్క సౌలు యొక్క హృదయాన్ని ఎవరు ఏళ్తా ఉన్నారు? హూ వాజ్ రూలింగ్ హిస్ హార్ట్? కమ్ ఆన్ బాయ్స్, హూ? డెవిల్ ఆర్ సాటన్ ఆర్ ఫ్లెష్ వాజ్ రూలింగ్ హిస్ హార్ట్. ద ఈవిల్ ట్రినిటీ వాజ్ దేర్ ఇన్ హిస్ హార్ట్.
కానీ ఒక దినమున ఏమైంది? పరలోకము నుండి వెలుగు కలిగింది. వెలుగు కలిగినప్పుడు ఆయన నిజ స్థితిని తెలుసుకొని తన నిజ స్థితిని ఎరిగి తన పాపాలు ఒప్పుకొని ఆయన దేవుని బిడ్డ. ఇది దిస్ హార్ట్ షోస్ ద హార్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ హూమ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎంథ్రోన్డ్. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం పైన ఉన్నాడో ఈ యొక్క హృదయము ఆ యొక్క విషయాన్ని మనకు చూపిస్తుంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో సంపూర్ణంగా ఆ హృదయాన్ని స్వాధీనం చేసుకొని ఆ హృదయంలో ఉన్నాడు. సాతానునికి ఆ యొక్క హృదయంలో స్థానం లేదు. ఈ యొక్క వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు, అందరికీ సువార్త అందిస్తున్నాడు, ఆ యొక్క వెలుగు మార్గంలో నడుస్తుంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలో అయితే సింహాసనం పైన ఆసీనుడుగా ఉంటాడో వారి జీవితం ఈ విధంగా ఉంటుంది. ఫలవంతమైనటువంటి జీవితం, ఫ్రూట్ఫుల్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, బ్లెస్సడ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. అయితే పిల్లలు సాతానును ఎవరి హృదయంలో అయితే ఏలుతూ ఉంటాడో వాళ్ళ జీవితము భయంకరమైనటువంటి జీవితము. వాళ్ళను బానిసలుగా చేసుకొని, వాళ్ళను చిత్రహింసలు పెట్టి, వాళ్ళను ఏం చేస్తారంటే తన దాసదాసీలుగా చేసుకొని వాళ్ళ జీవితాలను పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తాడు. ఆ విధంగా చేసి వాళ్ళను చివరికి ఎక్కడికి తీసుకొని పోతాడు? సాతానుడు ఈ విధంగా చేసి ఎక్కడికి తీసుకొని పోతాడు? వేర్ విల్ హీ టేక్ దిస్ పర్సన్? వేర్ విల్ హీ టేక్ హిమ్? కమ్ ఆన్ బాయ్స్, టెల్ మీ. నరకానికి తీసుకొని పోతాడు. అయితే ఈ యొక్క నీ హృదయం యొక్క సింహాసనం పైన హూమ్ డూ యూ వాంట్ టు బీ థ్రోన్డ్? నీ హృదయం అనే సింహాసనం పైన ఎవరు సింహాసనాసీనులుగా ఉండాలి అని ఇష్టపడుతున్నావు? దేవుడా లేకపోతే సాతానుడా? కాబట్టి బిడ్డలు ఎంతో ప్రయాసతోటి ఈ యొక్క ఏర్పాట్లన్నీ మీ కొరకు చేయబడ్డాయి. తద్వారా మీరు ఆ యొక్క సాతాను యొక్క బానిసత్వం నుండి బయటకు వచ్చి దేవుని బిడ్డగా కావాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంకుల్స్, ఆంటీల యొక్క మా అందరి యొక్క కోరిక, ప్రయాస, ప్రార్థన. ఇంకా మనం ఏం చూస్తున్నామంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వీ నీడ్ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటిది ఏంటిది? ఇదొక పోరాటము. ఈ పోరాటంలో ఎవరు విజయవంతులుగా ఉంటారు? హూ విల్ బి విక్టోరియస్ ఇన్ దిస్ ఫైట్? ద పర్సన్ హూమ్ యూ సపోర్ట్ ఆర్ హూమ్ యూ ఎంకరేజ్, హూమ్ యూ స్ట్రెంగ్థెన్. నువ్వు ఎవరి పక్షాన ఉంటావో వాళ్ళు ఈ యొక్క పోరాటంలో విజయవంతులు అవుతారు. కాబట్టి ఈ షల్ వి రీడ్ దిస్ వర్స్, 1 Timothy 6:12. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. తర్వాత దట్ ఈస్ ద టైప్ ఆఫ్ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడాలని దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. నౌ దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్ చిల్డ్రన్. హార్ట్, ఓకే, హార్ట్ ఇక్కడ ట్రై టు కీప్ యువర్ నేమ్. ఈ యొక్క హార్ట్, దిస్ ఈస్ యువర్ హార్ట్, కీప్ యువర్ నేమ్. Do you want your heart to be a temple of God, or do you want your heart to be a workshop of devil? నీ హృదయాన్ని దేవుని యొక్క ఆలయంగా ఉండాలని ఇష్టపడుతున్నావా, లేకపోతే సాతాన్ యొక్క కర్మాగారంగా, వర్క్ ప్లేస్గా, వర్క్షాప్గా ఉండాలని ఇష్టపడుతున్నావా? కనుక పిల్లలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. ఇంకా కొన్ని రోజులైతే మీరు బీబీఎస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఉండవు. ఇప్పుడే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ టైం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకింత మంచి పాఠం దేవుడిచ్చాడు. నా హృదయం యొక్క సింహాసనం పైన ఎవరున్నారు? మనం పరీక్షించుకుందాం. దేవుడున్నాడా, లేకపోతే ఆ శరీరం అనే ఆ యొక్క సాతానుని యొక్క పార్ట్నర్ ఉన్నాడా? వానికి ఒకవేళ వాడు మన జీవితంలో ఆ సింహాసనంలో వాడు ఉంటే వాడు ఏం చేశాడంటే నరకానికి మనల్ని తీసుకొని పోతాడు, నాశనానికి తీసుకొని పోతాడు, మన జీవితంలో అన్నిటిలో ఓటమి కలుగజేస్తాడు.
Everywhere he will cause us to be a defeated person, a failure. కానీ మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తే, మన హృదయాన్ని దేవునికి ఒక ఆలయంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనకు విజయవంతమైన జీవితం ఇస్తాడు. శరీర సంబంధమైన విషయాలన్నిటిపైన విజయం ఇస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఆయన బిడ్డలుగా జీవించే ఆధిక్యత ఇస్తాడు. తన కొరకు సాక్షులుగా జీవించే ఆధిక్యత ఇస్తాడు. ఇటువంటి జీవితం దేవుడు మీ అందరికీ ఇవ్వాలని ఇష్టపడుతుంటున్నాడు. కనుక whom do you want to be on the throne of your heart? This is a very important, vital question. మీరందరూ you people are not small children. You have some understanding. మీకు కొద్ది గ్రహింపు ఉంది. You people are in 10th class and above. మీకు కొన్ని విషయాలు తెలుసు. కాబట్టి now you have to decide. Do you want to have Lord Jesus Christ, the Holy Spirit God on the throne of your heart? Or do you want to continue having devil or the flesh to be seated on the throne of your heart? This is a very important time. Shall we come on our knees and shall we pray and look to the Lord? Lord, help me. I did this. చక్కగా పోయించబడింది. నీకు యాక్చువల్గా మనం పుట్టినప్పటి నుంచి మన హృదయంలో సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పైన సాతాను ఉంటాడు. పుట్టినప్పటి నుంచే ఉంటాడు. కాబట్టి మనం ఆ సాతాను చెప్పినట్టు వింటూ ఉంటాం. మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసుకుంటూ అట్లాగే మనం చనిపోయామంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టాడు. మన హృదయం అనే సింహాసనం మీద నివసించాలని కోరుతున్నాడు, ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు నేను పాపిని, ఇన్ని రోజులు నా హృదయంలో సాతాను నా హృదయం అనే సింహాసనం మీద కూర్చుని పెట్టుకొని సాతాను చెప్పినట్టు విని పాపం చేశాను ప్రభు, నన్ను క్షమించి నా హృదయంలో ఉండి సాతాను విడగొట్టి నా హృదయం అనే సింహాసనం పైన నీవు వచ్చి నివసించి నన్ను గైడ్ చేయి ప్రభు అని అంటే దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో మన లోపలికి వస్తారు, మన హృదయంలో నివసిస్తారు, మనల్ని గైడ్ చేస్తారు. మనం ఎట్లా చేయాలి, ఎట్లా నడుచుకోవాలి చూపిస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. మనకు వచ్చే టెంప్టేషన్స్ పైన ఏ విధంగా మనం వాటిని జయించాలా అనేది చూపిస్తాడు కదా. అవన్నీ చూసాం కదా, గుర్తుందా? అందరు గుర్తుపెట్టుకున్నారా? కాబట్టి ఇప్పుడు మీ హృదయంలో మీరు ఎంతవరకు నేను పాపిని అని ఒకవేళ మీరు ఒప్పుకున్నట్లయితే మీ హృదయంలో ఎవరున్నట్టు చెప్పండి, చెప్పండి. ఎవరున్నట్టు అంటే పాపలు నేను అన్నట్టే మన హృదయంలో ఎవరున్నట్టు? సైటన్ ఉన్నట్టే కదా. మరి సైటన్ ఉంటే దాన్ని చెప్పినట్టే వింటాము. ఇప్పుడే పాపలు అవసరం లేదని కూడా చెప్తారు. కాబట్టి ఒప్పుకోకుండా లాస్ట్లో ఏమైపోతాం? ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకానికి. చెప్పు, నరకానికి తెలుగులో ఎంతో చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా నోరు మూసుకొని కూర్చుంటారేంటన్నా? ఇది ప్రీచింగ్, అది టీచింగ్ అనమాట. టీచ్ చేస్తున్నప్పుడు మనం ఇంటరాక్ట్ అవ్వాలి కదా, ఆన్సర్ ఇవ్వాలి కదా నాన్న. ఇప్పుడు ప్రీచింగ్ అనుకో, ప్రీచ్ చేసుకొని వెళ్ళిపోతారు, ఎవరికేం సంబంధం ఉండదు, మామూలుగా వెంటనే వెళ్ళిపోతాం. ఇది అట్లా కాదు, ఇది క్లాస్. ఇది మీకు స్కూల్లో టీచర్స్ ఎట్లాగే చేస్తారా? చెప్పేది వెళ్ళిపోతారా? లెక్చర్ నుంచి వెళ్ళిపోతారా? కాదు కదా, అడుగుతుంటారు కదా మీ డౌట్స్ ఏంటి, మీ ఏంటి సంగతి అని. ఆ విధంగా ఇక్కడ కూడా మేము కూడా అడుగుతున్నాం కదా. మీరు ఆన్సర్ చేయాలన్నా గట్టిగా చెప్పాలి. మీరు కరెక్ట్గా చెప్తున్నారు, మీకు తెలుసు. కానీ ఏం చెప్తాంలే ఆంటీకి, ఏం చెప్తాంలే అంకుల్కి, వాళ్ళే అరుస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు.
వెళ్తారు కదా, హెల్లుకి వెళ్తారు, నరకానికి వెళ్తారని కూడా మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకట్లా రెస్పాండ్ అవ్వాలి కదా పుస్తకానికి. కాబట్టి ఏదైనా అడిగినప్పుడు కరెక్ట్గా గట్టిగా చెప్పండి కదా. మీరు ఏం చెప్పినా మేము మిమ్మల్ని ఏమి ఇన్సల్ట్ చేయము, కరెక్ట్గా మేము చెప్తాం. ఓకేనా? కాబట్టి ఎవరైతే ఇంకా పాపలు ఒప్పుకోలేదో వాళ్ళ హృదయంలో సాధారణ కృష్ణ వేసుకొని ఉన్నాడు అన్నమాట. అలా పట్టుకొని రాజకీయ పట్టుకొని దాన్ని అబద్ధం ఆడాలి, కొట్లాడాలి అని చెప్పి చెప్తాను. మనం అలా చేస్తే అందుకని ఇంతవరకు మా పాపలు మానవస్పదంగా ఎవరైతే పాపలతో ప్రారంభిస్తున్నారో వారి హృదయంలో ఎవరు ఉన్నట్టు వేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి మీరు ఇంకా పాపలు ఒప్పుకోలేదని నా హృదయం సాధారణ ఉండడానికి మీరు గ్రహించి వాళ్ళని క్షమించి అడుగు నాలో సాధారణ తీసివేయి. మీరు వచ్చి నా హృదయంలో నా హృదయం సింహాసనమైన కూర్చొని నన్ను బయట నడిపించి అంటే ప్రభు నడిపిస్తాడు. ఇంకెవరైతే ఒప్పుకోలేదన్నా మళ్ళీ టైం మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో లేదో, ఆపర్చునిటీ మన జీవితం వస్తుందో లేదో మనం చెప్పలేము. ఇదే లాస్ట్ కావచ్చు. కాబట్టి మనకి ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీని మన చేతులారా ఓకేనా? ఎవరైనా పాపలు అయితే ఇంకా స్నానం చేతిలో ఉండండి, మార్పులో ఉండండి, తీసుకొనిపోతున్నాడు అని. కాబట్టి ఈరోజు ప్రార్థన తీసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, క్షమించి పాపాలను పంపించి ఈరోజు నేను సాధారణే అనుసరిస్తున్నాను. దాన్ని ఫాలో అవుతున్నాను. ప్రభావం క్షమించి ఇక్కడ నుంచి పశుత్వాత్మగా నాలో ఉండి నన్ను ప్రార్థన చేస్తూ నేను ప్రార్థన చేస్తానంటే ముందు ఈ బేస్లో కాదు, లాస్ట్ బేస్లో మనలో ఎప్పుడైనా మా వాక్యం ఉన్నప్పుడు ఇక్కడ చేస్తారా ప్రార్థన చేస్తున్నారా? పాపలు ఒప్పుకున్నారా? ఎవరైనా చేరుకుంటుందా? ఇంతకుముందే ఒప్పుకున్నాను అంటే ఎవరైతే ఒప్పుకోలేదో ఈరోజు దేవుడికి ఛాన్స్ ఇచ్చారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు మాస్టర్ ప్రార్థన చేసుకుంటారా? చేసుకుంటారా? నరకంకి వెళ్ళాలని ఉండే ఓకేనా? లేదు కదా. నరకంకి వెళ్ళాలని దేవుని ఉద్దేశం. లేదు పర్లోకాన్ని మీ కొరకు సిద్ధంగా చూపించాడు దేవుడు. కాబట్టి మన పాపలు ఉంటే నడిపిస్తుంది. ఎప్పుడు చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. నడిపిస్తున్నాడని గుర్తెరిగి ఈ శరీర పాపలు మానసికంగా వీళ్ళు ఆహ్వానించి తమ హృదయం సింహాసనం మీద నీళ్ళు కూర్చోబెట్టుకొని నీ గైడెన్స్లో కొనసాగాలని మీద చూపించుకొని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులన్నీ వాళ్ళు గ్రహించగలిగినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దైవవంతంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా నీవు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని వారు సద్వినియోగం చేసుకోవడానికి, ప్రభావాన్ని ఛాన్స్ తీసుకోవడానికి, నేను తమ హృదయంలో ఆహ్వానించడానికి ప్రభావం ఉపదయించమని బాధపడుకుంటూ వస్తుంది. ఈ బిడ్డలు ఒక్కరు కూడా రక్షించుకోవడానికి సహాయం చేయండి. అందరూ కూడా మీ రాజ్యంలో కనబడాలి ప్రభావం. సాతాను చేతిలో విడిపించండి. సాతాను సింహాసనం వేసుకొని ఉన్నాను ఎవరెవరి బిడ్డలు నడిపిస్తుందో వాళ్ళ బిడ్డలందరూ కూడా గ్రహించగలిగినట్టుగా, తెలుసుకోగలిగినట్టుగా నేను సాతాను చేతిలో ఉన్నానని తెలుసుకొని దేవామంతని నేను ఈ సంఘ పశ్చాత్తాపడటకు సహాయం చేయండి. ఈ బిడ్డలు మీ కృపల చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. కనికరించండి. ఎంతో గొప్ప క్రయం చెల్లించి దేవా నువ్వు రాజు సింహాసనంలో కూర్చోవాలని ప్రభావం ఆహ్వానిస్తున్నావు తండ్రి. కాబట్టి ఈ బిడ్డలు ఆ సంగతిని గ్రహించడానికి నీ ప్రేమను గుర్తించ
చూస్తూ దేవా పలుకు రాయడంలో ఈ బిడ్డలకు ఈ సమయం జ్ఞానం తెచ్చిన అన్ని విషయాల్లో ప్రభావ నీకు మేము కలిగినట్లు మా బిడ్డల ఆశీర్వాదం క్షేమం అనేది చూపించిన పదములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభుని స్థుతించి ప్రార్థించి కొంచెం తండ్రి. ఆమేన్.